చూపించు కాపీ చూపించు ఎమ్మెల్యేని అడుగుతుందా డీజీ చూపించు నాకు చూపించు 6 గంటలకు కలిసి చూపిస్తే ఇప్పుడు దాకా తెలియకపోతే పెట్టు ఏమన్నా రెడీ చేసుకోవాలి సంబంధంలా నాకు చూపించు నాకు చూపించు నాకు చూపిస్తున్నావు సిఐ గారు నీ డీజీ కంటే పెద్ద ప్రోటోకాల్ నాది నీ డీజీ కంటే నీ సిఎస్ కంటే పెద్ద ప్రోటోకాల్ నాది నువ్వు చూపించు నాకు నువ్వు అంటే ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు నీ ఇష్టం ఉన్నట్టు నాకు అర్థం ఉంటావు నువ్వు ఏందే నేను చాలా మెత్తగా మాట్లాడా చాలా గౌరవం అవన్నీ వద్దు నాకు అరెస్ట్ చూపించు నాకు అరెస్ట్ చూపించు నేను రాత్రి బయలుదేరను నేను స్టేషన్ లో పడుకుంటా నీ ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకో నాకు అభ్యంతరంలే పెట్టుకో కేసు నాకు అభ్యంతరంలే రై విజయ దిండు దుప్పటి తీసుకోరా చేతగానే ఉన్నావు నాకు అర్థం చేతగానే ఉండేనా నా కార్యకర్తలు అరెస్ట్ చేస్తే నేను స్టేషన్ లో ఉండబెట్టా ఇంటికి రానుకున్నాను నువ్వేం చెప్పాను కింద సాయంత్రం 9 గంటలకు పెడతాను కోర్టుకి ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు నువ్వు రాత్రి 12 అవన్నీ వద్దు సిఐ గారు నేను తెలుసుకుంటున్నా నీ ఎస్పీ గారిని రమ్మను నీ డీసీ గారిని రమ్మను నేను డిఎస్పీ గారిని రమ్మను విశేషం కొడుకుంటున్నా రే విజయ తేరా దిండు దుప్పటి దుర్మార్గంగా మా ఓట్లు తొలగిస్తుంటే మా కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే నీకు దమ్ము లేదు కేసులు రిజిస్టర్ చేయలేను మామూలు కేసులు పెడతావు నువ్వు రే ఆనంద్ కేసు పెట్టు నేను సీ ఏం తిట్టాడు నువ్వు సీన్ ఏం తిట్టాడు నిన్ను ఏం పేరుతో తిట్టాడు సీ నిన్ను పొలం పేరు తిట్టాడు కేసు పెట్టు కేసు ఎవరండి ఇక్కడ రైట్ ఇక్కడ మెడికల్ కి వెళ్ళి అరెస్ట్ చేసావు ముందు నిన్ను ఏం తిట్టాడు తిట్టాడు కదా ఆ మాట చెప్పు అంటే దంతులు లెక్కలేదు నీకు విష్ణు మొత్తం రికార్డ్ చేయాలి మొత్తం రికార్డ్ చేయి నేను చూసుకుంటా సిఎస్ కంటే డీజే కంటే నా ఫోటోకాల్ ఎక్కువ ఏం తిట్టావు నువ్వు వాళ్ళు ఎవరు పోరు ఇక్కడే ఉంటావు నీ చేతనం చేసుకో ఏమండి నేను మాట్లాడు రాగా 2 సార్లు వచ్చే స్టేషన్కి 8 గంటల పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పి ఏం తిట్టాడు నిన్ను ఏం కులం పేరు తిట్టాడు ఎవరు తిట్టాడు తిట్టాడు అంతే కదా పెట్టి కేసు చూస్తా చాలా పద్ధతి కూడా చాలా పద్ధతి చేయగారు మా కార్యకర్తల్ని కులం పేరుతో వాళ్ళు తిడతారు ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు నేనేమడిగాడు వాళ్ళ సర్వేకి వచ్చిన వాళ్ళు నువ్వు ఎవరు అని అడిగాడు ఏం చెప్పావు నువ్వేం చెప్పావు నిన్నేమడిగాడు నువ్వేం చెప్పావు వాడేం చెప్పాడు నేను అదే పర్లేదు చెప్ప ఏం చెప్పావు నువ్వేం చెప్పావు అంతే కదా స్టేషన్ సే మాట్లాడాడు అంతే కదా అంతే మొత్తం కేసు పెట్టు ఫోన్ చేశాడు మా మధ్యపూడి గిరి మాదిగండ ఈ పోలీసులు వాళ్ళతో ఫోన్ పెట్టిన బయట బిజీగా ఉన్నా మరి ఎంత దారుణం వేస్తాం మేము పచ్చొక్కాలు వేసేసుకుంటే యూనిఫామ్ తీసి యూనిఫామ్ మీద ఇస్తాం యూనిఫామ్ కి అంటే పొచ్చు పెడతానని చెప్పి పొమ్మని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు లేవంతాడు పెట్టుకుంటా నువ్వు స్టేషన్ లో ఏందని రెడీ అయ్యేది స్టేషన్ మీద ఇచ్చు 7 years సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది నువ్వు పొరపాటు చేస్తుండవు ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాళ్ళ మీద కేసు పెడతాం చూద్దాం పెట్టుకోండి శ్రీగంతో కొనలేదు ఇదిగో చేతగా నా కొడుకులు ఉంటారు చేతగా వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళతో పెట్టుకోండి మాతోనే పెట్టుకునేదే నేను స్టేషన్కి వచ్చా మర్యాదగా మాట్లాడా 2 కేసులు వద్దని డిఎస్పీ గారికి చెప్పా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ రాత్రి వదలమన్నా నీ కాడికి వచ్చావు నువ్వేం చెప్పుకున్నావు రిమాండ్ కోర్టు పెడతానని చెప్పావు పెట్టావు కోర్టు
కోర్టు ఎందుకు పెట్టా? కోర్టు ఇప్పుడు పెట్టు, కోర్టు పెట్టు, మెడికల్ కి పంపిస్తున్నాం. ఇప్పుడు కోర్టు పెట్టు. నేను వస్తా మెడికల్కే, నేను వస్తా మెడికల్కే, నేను వస్తా మెడికల్కే. నిన్నేం తిట్టాడా? ఏం తిట్టాడు? ఏం కులం పట్టించాడు? నీ చేతనం చేసుకోండి. ఒక దళితుడిని పోలీస్ స్టేషన్ ఉంటే ఎంత ఇదండి కులం పెట్టించారు. చదివి వచ్చిన తిడతారు, మీరు తిడతారు. డిఎస్పీ ఇంటెలిజెన్స్ డిఎస్పీ తెలుసుబాబు ఫోన్ చేస్తారు 10 నిమిషాలు పడితే ఏమండి నాకు చేతగా ఉన్నా అర్థం మాట్లాడతా. పెట్టు కొట్టు పెట్టు కొట్టు పెట్టు పెట్టు కొట్టు పెట్టి పెట్టు పెట్టు కొట్టు పెట్టు. విష్ణు నువ్వు మొత్తం రికార్డ్ చేసుకో. నేను మాట్లాడే ప్రతి మాట రికార్డు కావాలా. ఎలక్షన్ కమిషన్ పోవాలా, ఎలక్షన్ కమిషన్ పోవాలా, కోర్టుకు పోవాలా. గుర్తుపెట్టుకో, కోర్టు అంటే గౌరవం ఉంది. ఇదేం సుప్రీం కాదు. పోలీసు పీపుల్ రక్షణ ఇవ్వాలా. వీళ్ళు పీపుల్స్ రక్షణ ఇవ్వటంలే, అధికార పార్టీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు వీళ్ళు. అందరూ కాదులే, అందరూ కాదు. ఓన్లీ సిఐ నరసింహరావు, ఓన్లీ సిఐ నరసింహరావు, ఓన్లీ సిఐ నరసింహరావు అధికార పార్టీ ఏజెంట్.